ఎవరికి తెలియదు ఆయన గురించి చెప్పాలంటే. వారు ఇక్కడ హెల్త్ ఆఫీసర్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చి 1977లో పట్టంచెరువుకి వచ్చిండు. పట్టంచెరువులో మాకు మేమంతా కలిసి పనిచేసినాము. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వారు కూడా పనిచేసాం. మేమంతా కలిసి పనిచేసినాము. పనిచేస్తుంటే ఇక్కడ క్లినిక్ పెట్టుకున్నారు. వారు గవర్నమెంట్ హెల్త్ ఆఫీసర్ ఉండి అప్పుడు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఉంటే క్లినిక్ అన్న పెట్టుకోండి, లేకపోతే ఉద్యోగం అంటే ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చి ఇక్కడ ఉషా క్లినిక్ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని చేస్తుంటే ఈ అప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఒక్క వేరే ఊరోళ్ళు వచ్చి ఇక్కడ బస్సు దిగంగానే గుడ్డ ముక్కుకు పెట్టుకొని తిరిగేవాళ్ళు. అంత పొల్యూషన్ ఉండేది. ఆ పొల్యూషన్ ఆయన అంతా స్టడీ చేసి వీళ్ళందరినీ ఇప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల రైతుల పొలాలు కూడా పంటలు నాశనమైనాయి. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక 20 లారీల నిండా తీసుకుపోయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దోమలు కూడా ఉండే అప్పుడు అక్కడ పోయి వినతి పత్రం ఇచ్చి వచ్చినాము. అప్పుడైతే ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీలో పోయి ఎన్టీ రామారావు గారు కూడా వినతి పత్రం ఇచ్చి వచ్చినాం 1983లో అనుకుంటా. అన్ని ఉద్యమాలు ఇట్లా చేసినాం. వారు ప్రతి దాంట్లో కూడా ప్రతి ఉద్యమం కూడా ఈ ప్రజల కొరకు బాగుపడాలని ఇక్కడ మనం కొన్ని విలేజ్లలో పోతే పిల్లలు పుట్టలేదు, పుట్టిన పిల్లలు కూడా ఐబాల్స్ లేకుండా పుట్టిండ్రు. ఈ బచ్చిగూడెం విలేజ్ లోనే ఐబాల్స్ లేకుండా పుట్టిండ్రు. ఒక అమ్మాయి సాకల అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా పోయినాము. అవన్నీ రిపోర్ట్ చేసుకొని ఇవన్నీ తీసుకుపోయి సుప్రీంకోర్టులో మన ఈ లాయర్ ఎంసీ మెహతా ఉండే సుప్రీంకోర్టు లాయర్, వారి ద్వారా పోయి ట్రిబ్యునల్లో కేసు వేసిండు. కేసు వేసినందుకు మాకు ఇక్కడ ఉచితంగా నీరు ఇవ్వాలి. ఇక్కడ మనం పట్టంచెరు మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి అన్ని విలేజ్లకు ఉచితంగా నీరు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాని ద్వారా ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాళ్ళ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా వచ్చినాయి. వస్తే దానికి ఇప్పుడు ఆ ఫండ్స్ను ఈ హాస్పిటల్ కట్టాలని చెప్పిండు. దాని ద్వారా ఇప్పుడు ఇది హాస్పిటల్ కట్టింది, పెద్ద హాస్పిటల్ నిర్మాణం అవుతున్నది. ఇంకొకటి వారు చేసిన ఉద్యమాలు ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ నవపాన్ దగ్గర ఈ ఇండస్ట్రియల్ కాలుష్యం వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎడ్ల బండ్లు కట్టుకొని రాస్తారోకో చేసినాం. ఒక రోజంతా రాస్తారోకో చేసినాం. లాఠీ చార్జ్ జరిగింది. కిషన్ రావు గారిని జైల్లో కూడా పెట్టారు తీసుకుపోయి. అవన్నీ అనుభవించినాం మేము. అవన్నీ చేసిన తర్వాత పెట్టారు, జైల్లో పెట్టారు, అన్ని జైలు పెట్టారు. కాబట్టి దాని గురించి ఇప్పుడు కస్బా శంకర్రావు గారు ముందుకొచ్చి ఈ హాస్పిటల్కు కిషన్ రావు గారు పేరు పెట్టాలని ఆయన ఒక పెద్దగా చేసుకొని మంచి అంత చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా వారు కస్బా శంకర్రావు గారు మన పటాన్చెరుకు మెట్రో ట్రైన్ రావాలని ఉద్యమాలు చేసి సంతకాలు సేకరించిండు. సంతకాలు లక్షల సంతకాలు సేకరించి అక్కడ సబ్మిట్ చేసి దాని ద్వారా ఇప్పుడు మెట్రో శాంక్షన్ అయింది. మనకు మియాపూర్ నుంచి పట్టంచెరు వరకు మెట్రో కూడా శాంక్షన్ అయింది. అట్లాంటి అందుకనే మనమందరం సహకరించాలని కిషన్ రావు గారి పేరు పెట్టాలి.